హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు కోకోనట్ రాగి పుడింగ్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ, ఎందుకంటే రాగులతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి అస్సలు షుగర్ కూడా యాడ్ చేయము. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు రాగుల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు రాగుల్ని నైట్ అంతా నానపెట్టుకున్నాను. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని నైట్ అంతా నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి. తెల్లారికి రాగులు చక్కగా నానతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానపెట్టుకున్న రాగుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత 5 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఇలాచీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలాచీ లేకపోతే మీ దగ్గర రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాచీ పొడి ఉంటే బెల్లంతో పాటు ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి. స్మూత్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత పాలిస్టర్ క్లాత్ లోకి యాడ్ చేసి నీట్ గా ఫిల్టర్ చేసుకోండి. కాటన్ క్లాత్ తీసుకుంటే చాలా టైం పడుతుంది. పాలిస్టర్ క్లాత్ లో కనుకోండి, రాగి మిల్క్ ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ మనం 3 టైమ్స్ చేసుకోవాలి. మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిప్పిని మిక్సీ జార్ లోకి యాడ్ చేసి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని అలా 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోండి. కరెక్ట్ గా స్వీట్నెస్ సరిపోతుంది. మీరు కొద్దిగా ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బెల్లం పొడి బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. మీరు బెల్లం ప్లేస్ లో కావాలంటే షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం పొడి యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకుని నాన్ స్టిక్ ప్యాన్ లోకి మిక్స్ చేసి పెట్టుకున్న రాగి మిల్క్ ని యాడ్ చేసుకోండి. అదే స్టీల్ ప్యాన్ తీసుకున్నారనుకోండి, కొద్దిగా నెయ్యిని అప్లై చేసి అప్పుడు రాగి మిల్క్ ని యాడ్ చేసుకోండి. నెయ్యి అప్లై చేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 20 నిమిషాల పాటు రాగి మిల్క్ ని తిప్పుతానే ఉండాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. 20 నిమిషాలు చక్కగా మరిగిన తర్వాత చిక్కపడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది. అప్పుడు మనం ఆపి తిప్పుకున్నా పర్వాలేదు, కానీ చిక్కబడేంత వరకు మనం తిప్పుతానే ఉండాలి. ఏ మాత్రం వదిలేసినా ఉండకట్టేస్తుంది. చిక్కబడిన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 20 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి తిప్పుతానే ఉండాలి. కొద్దిగా చిక్కపడిన తర్వాత మధ్య మధ్యలో ఆపి తిప్పుకున్నా ఏమీ కాదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కటి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని గీ అప్లై చేసుకోండి. గీ అప్లై చేయడం వల్ల ఈజీగా స్వీట్ అనేది ఊడొచ్చేస్తుంది. నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ లోకి రాగి స్వీట్ ని యాడ్ చేసి 2-3 సార్లు ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల స్వీట్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. 2-3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రాగి పుడింగ్ చక్కగా రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో నుంచి బయటికి తీసిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో పీసెస్ కింద కట్ చేసుకుని ఇంకొక ప్లేట్ లోకి నేను చూపించిన విధంగా టర్న్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. చిన్నపిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే జెల్లీలా ఉంది కాబట్టి. మీకు టైం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ రెసిపీ ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్వీట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్ గా కూడా మీ పిల్లలకి పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.